హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? వరి చేను గురించి సెకండ్ పట్టుకు వచ్చినాయి ఆల్రెడీ చేనులు కొన్ని. ఇంకా వేసిన వాళ్ళు ఏన వాళ్ళు ఉంటే పొటాషు వేసిన వాళ్ళు కూడా చెప్తా మార్గము. పొటాషు ఏన వాళ్ళు ఉంటే పొటాషు ఎకరాకు 20 కేజీలు వేసుకోండి, బాగుంటుంది. చేను నీటి ఎద్దరికి తట్టుకుంటుంది. ప్లస్ ఆకులు ఎర్రబడకుండా బిఎల్బి అని ఉంటుంది, బ్యాక్టీరియా ఆకు తెగులని, అది కూడా కంట్రోల్ అవుతుంది. అది అప్పటికి చూపిస్తా మీకు. అది ఎట్లా అసలు బ్యాక్టీరియా ఆకిండి తెగులు ఎట్లా ఉందనేది చూపిస్తా. అది ఎట్లా టెస్ట్ చేయాలి మనం అంటే సింపుల్ టెస్ట్ ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఆకు తీయాలి, ఎర్రబడ్డ ఆకు తీసి దాంట్లో కలపాలి. కలిపితే ఒక 10 నిమిషాలకు కొంచెం పసుపు రంగులోకి మారుతాయి నీళ్ళు. అది చూపిస్తా. అయితే పొటాష్ కంపల్సరీ వేసుకోండి. సెకండ్ పట్ల 20 కేజీలు సజ్జిసగం యూరియా, ఒక పొటాషు. తర్వాత ఏంది మీకు అక్కడ సరే ఊసా పోయినసారి యాసంగిన ఊసా మిషన్ వల్ల బాగా పోయింది అనుకుంటే అక్కడ సైడ్ పురుగు ఎక్కువ ఉన్నట్లా. దానికి ఏం చేసుకోండి అంటే సెకండ్ పట్ల మందు అవసరం లేదు. మందు స్ప్రే చేసిన, నేను మస్తు కాస్ట్లీ మందులు చేసిన, కంట్రోల్ కాదు. 4G గుళికలు ఎకరాకి 8 కేజీలు వేసుకోండి. సెకండ్ పట్ల పొటాషు 20 కిలోల పొటాషు, 8 కిలోల 4G గుళికలు, సంచి సగం యూరియా వేసుకోండి. మీరు అనుకోవచ్చు పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా అని. అట్లేముండదు, కొంచెం ఎక్కువ అవుతుంది కానీ 1600 ఎక్కువ అవుతుంది 2 కలిసి. కానీ మీకు చాలా అసలు ఊసా ప్రాబ్లం చాలా ఉంటుంది. దిగుబడి దాదాపు 4-5 సంచుల దిగుబడి తగ్గుతుంది ఊసా ఎక్కువ విపరీతంగా ఉంటే. 4G గుళికలు వేసుకుంటే కవర్ అవుతుంది. కాబట్టి 4G గుళికలు పొటాష్ వేసుకోండి. అది బిఎల్బి అని చెప్పినా కదా, అది వేస్తేనే కవర్ అవుతుంది. ఏది మన పొటాష్ వేయడం వల్లనే అది తెగులు కొంచెం ఉరి తగ్గుతుంది. అది తెగులు గురించి మా అప్పటికి పెడతా వీడియో. అయితే ఏంది ఇంకోటి ప్లస్ యూరియా సెకండ్ పార్ట్ యూరియా చల్లిన తర్వాత ఒక వారానికి స్ప్రే చేసుకోండి. మందులు చెప్తాను నేను. ఏం మందు అంటే ప్లాంటామేషన్ 100 గ్రాములు 250 రూపాయలు పడుతుంది. బావిస్టీన్ లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కొట్టాలి. బావిస్టీన్ ఎంత 200 గ్రాములు సరిపోతుంది. బావిస్టీన్ తక్కువ రేటు. ఇక మీకు లేదు బాగా పాంపొడి తెగులు విపరీతంగా వచ్చిందంటే అప్పుడు నీకు మంచి మంచి మందులు చెప్తా. కస్టోడియా అని ఉంటుంది, అది ఎంత అదామా వాళ్ళది కస్టోడియా 800 పడుతుంది. ఇంకా లేదు ఇంకా విపరీతంగా ఉంది పాంపొడి తెగులు అంటే కూడా అప్పుడు ఇంకా పాంపొడి తెగులు ఇప్పుడేం స్టార్ట్ కాదు, పక్కా స్టార్ట్ అవుతుంది. మీరు మనం వేసే ఏరియాకు. ఇది నా చేను. సెకండ్ పట్టు 4 రోజులకి చల్లుతా. యూరియా గుళికలన్నీ చల్లుతా, చూపిస్తా. అయితే మీకు పాంపొడి విపరీతంగా ఉందనుకోండి, నెంబర్ 1 మందు ఉంది. మీరు ఒక్క ఎకరాకు స్ప్రే చేసి చూడండి, ఎక్సలెంట్ పని చేస్తుంది. ఏది సింజంటా వాళ్ళది అమిస్టా టాప్ అని ఉంటుంది, 1200 పడుతుంది ఎకరాకు. అది ప్లాంటామేషన్ కొట్టుకుంటే చాలు కథం. ఇటు బ్యాక్టీరియా అంటే ప్లాంటామేషన్ ఎందుకంటే బిఎల్బి అంటే ఇప్పుడు నేను చెప్తే కదా బ్యాక్టీరియా ఆకేండి తెగులుకు, దానికి అసలు మందు లేదు. యాక్చువల్గా ఏంటంటే ప్లాంటామేషనే కొడతాం మేము. పత్త కూర కొట్టేది ప్లాంటామేషన్. ఇంకా కొన్ని 2-3 ఉన్నాయి, అవి కొంతవరకు ఆపుతాయి ఉధృతిని, కానీ కంప్లీట్ ఆపలేవు. బిఎల్బికి ఇంతవరకు మందు రాలే బ్యాక్టీరియా ఆకి తెగులకు. మీరు అది గుర్తించాలంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో వేస్తే పసుపు రంగులోకి మారుతుంది. అది చూపిస్తాను నేను. కానీ ఇది పరిస్థితి. సెకండ్ పార్ట్లో కంపల్సరీ పొటాష్ వేసుకోండి. నీటి ఎద్దడికి కూడా తట్టుకుంటుంది పొటాష్ వేస్తే. కొంచెం గింజ చేని వస్తుంది, తాళవకుండా వస్తుంది. కాబట్టి పాటించగలరని కోరుతున్నాం. బాయ్.